మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuleti on Suman TV. సో ఇవాళ మన స్పెషల్ టాపిక్ ఏంటి అంటే సేల్స్. ఒక కంపెనీకి సంబంధించి కావచ్చు, ఒక బిజినెస్కి, ఏదైనా బ్రాండ్కి ఇంపార్టెంట్ ఏంటి? సేల్స్ అయితేనే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది, ఆ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు సేల్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సేల్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు బిజినెస్ కోచ్, అదేవిధంగా కార్పొరేట్ ట్రైనర్, సో గోపీకృష్ణ సర్వేపల్లి గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, యాక్చువల్లీ సేల్స్ పిచ్ కావచ్చు, సేల్స్ అనేది ఒక కంపెనీకి ఎంత ఇంపార్టెంట్, అదేవిధంగా అసలు ఎలా చేయాలి ఏంటి? ఏ కంపెనీకైనా సేల్స్ అనేది హార్ట్. సేల్స్ లేకుండా రెవెన్యూ రాదు. రెవెన్యూ లేకపోతే కంపెనీ ఎలా సర్వైవ్ అవుతుంది? సేల్స్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ లో సేల్స్ అనేది ఒక భాగం, కానీ సర్వీస్ సేల్స్ లో కానీ ప్రొడక్ట్ సేల్స్ లో ఉన్నప్పుడు మనం లక్ అని యాక్రోనమ్ అని ఫాలో అవ్వాలి. లక్ అని యాక్రోనమ్. లక్ అంటే లిస్ట్ యువర్ ప్రాస్పెక్ట్స్. ఇప్పుడు నేను ఒక కంపెనీలో, ఒక ఎఫ్ఎంసీడీ కంపెనీలో జాయిన్ అయ్యాను సేల్స్ ఆఫీసర్గా. నా ప్రైమరీ జాబ్ డిస్ట్రిబ్యూటర్ని రిక్రూట్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ని రిక్రూట్ చేయడం అంటే ఈజీగా రిక్రూట్ చేయడం కాదు, కండిషన్స్ ఉంటాయి. వాళ్ళ 2 lakhs, ఇది 2000 స్టోరీ, వాళ్ళకి 2 lakhs డిపాజిట్ చేయాలి. 2000లో 2 lakhs డిస్ట్రిబ్యూట్ చేయాలి. తర్వాత డిపాజిట్ చేయాలి 2 lakhs. తర్వాత స్పేస్ చూపించాలి, వస్తువులు మెటీరియల్స్ పెట్టుకోవడానికి. తర్వాత వాళ్ళు వెంటనే సర్వీస్ చేయడానికి బాయ్స్ ఉండాలి, డెలివరీ బాయ్స్ ఉండాలి, చిన్న ఆటో ఉండాలి. అట్లా కండిషన్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ టు వర్క్ కదా. అప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను, ఎవరెవరిని కలిస్తే నాకు ఆ 2 lakhs పెట్టగలరు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని రిక్రూట్ చేయడం గొప్ప విషయం కాదు. ఆ డిస్ట్రిబ్యూటర్ చేత మంత్ మన సేల్స్ జనరేట్ చేయించడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అంటే సేల్స్ కోసం, అంతే రెస్పాన్సిబిలిటీ డిస్ట్రిబ్యూటర్ కూడా తీసుకోగలగాలి. దట్ ఈస్ ఫ్రాంచైజీ బిజినెస్ అయినా డిస్ట్రిబ్యూటర్ మోడల్ అయినా అలాగే ఉంటుంది. సో లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఏ ప్లేస్లో ఎవరెవరిని మనం కలిస్తే మనకు ఆ డిస్ట్రిబ్యూటర్ మనం చేయగలమని. అంటే ప్రాస్పెక్టింగ్ చేసుకోలేనప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తారు? డైరెక్ట్గా వెళ్ళి ప్రతి డోరు కొడితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కదా. సో మనం ఆ విధంగా లిస్ట్ అవుట్ చేసుకోగలగాలి. ఎవరిని మన డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటే మన కంపెనీకి అతను ఉపయోగపడతాడు అనేది ఇంపార్టెంట్. అట్లాగే మనం ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పాలసీలు అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో ప్లాట్స్ కానీ విల్లాస్, అపార్ట్మెంట్ ప్లాట్లు అమ్మాలన్నా, మనం ఒక ఫ్రీలాన్సర్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మనం లిస్ట్ అవుట్ చేసుకోగలగాలి. ఎవరు మనల్ని కొనగలరు ఈ బడ్జెట్లో? 30 lakhs అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, 3 crores అవ్వచ్చు. ఆ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రోచ్ కాగలగలను. అప్రోచ్ అయ్యి, నేను పలానా కంపెనీలకు అసోసియేట్ అయి ఉన్నాను, నేను మా దగ్గర ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పగలగాలి. ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోగలగాలి. 2 అప్రోచ్ కాగలగాలి. 2 యూ అంటే అండర్స్టాండ్ దేర్ నీడ్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలు ఉంటాయి. అవసరాలని బట్టి మనం సేల్ చేయాలే కానీ మనకేదో అవసరం, మనం ఏదో కొంచెం ఇన్సెంటివ్ వస్తుందనో దూరంలో మనం సేల్ చేయకూడదు. ఎందుకంటే ఆ సేల్ వస్తుంది టెంపరీగా, పర్మనెంట్గా కస్టమర్ కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మహబూబ్ నగర్లో ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తున్నారు. ఆయనకు ఒక ప్లాట్ కావాలి అనుకోండి. ఓకే, మన కంపెనీ ప్రొడక్ట్ ఏమో భువనగిరి వైపు ఉంది. సో అతని నీడ్ ఎక్కడ ఉంది? షాద్ నగర్ వైపు ఉంది ఎగ్జాంపుల్. సో మనం ఏం చేయాలి? అతని నీడ్ని అర్థం చేసుకొని ఆ షాద్ నగర్ వైపు ఉన్న ప్లాటింగ్ కంపెనీలో ఐడెంటిఫై చేసి సేల్ చేయగలిగితే మనకు అతనితో లాంగ్ రిలేషన్ ఉంటుంది. సో మనకు లేదు కదా అని మనం రాంగ్ సెల్లింగ్ చేయకూడదు. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలో నేను 14 years వర్క్ చేశాను, బిగ్ కంపెనీస్లో. ఐ డిడ్ 26 crores ప్రీమియం చేశాను, 4 MDRTలు క్రియేట్ చేశాను, ప్రెస్టీజియస్ 150+ కాన్ఫరెన్స్ క్వాలిఫైర్ని క్రియేట్ చేశాం. బట్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, కస్టమర్ని బట్టి ప్రొడక్ట్ మీరు సేల్ చేయండి. కొంతమందికి టర్మ్ ప్లాన్ కావాలి, కొంతమందికి పెన్షన్ ప్లాన్ కావాలి, కొంతమందికి చైల్డ్ ప్లాన్ కావాలి, కొంతమంది సేవింగ్స్ ప్లాన్ కావాలి, కొంతమంది ఎండోమెంట్ ప్లాన్ కావాలి, కొంత హోల్ లైఫ్ ఎండోమెంట్ కావాలి. కస్టమర్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రొడక్ట్ని సేల్ చేయగలిగితే ఆ కస్టమరు 100 customers మనకు డిఫరెంట్గా ఇస్తాడు. దానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాం. అండర్స్టాండింగ్ అంటే అతని వయసు ఎంత, ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాం. అతని రియాలిటీ ఏంటి, మన MRI స్కాన్ అంటాం కదా మెడికల్ టర్మ్స్లో. అట్లా కస్టమర్ని మనం అర్థం చేసుకుంటే ఫ్యాక్ట్ ఫైండింగ్. అతని వయసు ఎంత, అతని సంపాదన ఎంత, అతని ఫ్యూచర్ గోల్స్ ఏంటి, మెడికల్ ఎమర్జెన్సీ ఏంటి, డిపెండెంట్స్ ఎవరు ఉన్నారు, ఇవన్నిటిని మనం ఒక పరిగణలోకి తీసుకొని మనము ఆ ప్రొడక్ట్ని పిచ్ చేయాలి. అప్పుడు మనకు రియల్ సేల్ వస్తుంది. మన కస్టమర్లు, మనకు 10 customers నుంచి 100 మందిని తయారు చేసుకోవాలి. 100 మంది కస్టమర్లు 10 మంది కస్టమర్లకు రాకూడదు. సో మనం చేసే సర్వీస్ వల్ల, మనం ఇచ్చే కరెక్ట్ ప్రొడక్ట్ వల్ల మనకి రిఫరల్ మార్కెట్ డెవలప్ అవుతుంది. సో అది అందుకని అండర్స్టాండింగ్ అనేది చాలా. అందుకనే మనం కస్టమర్ని ఎప్పుడు పర్మిషన్ తీసుకొని, సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం,
మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఆన్సర్ చేయగలిగితే దానికి తగ్గట్టుగా మేము ప్రొడక్ట్ మేము ఇచ్చేస్తాం సార్ అని చెప్పి ఒకనొక టైంలో 25,000 ప్రీమియం కడితే చాలని ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాం, నేను మా సేల్స్ మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. అతని నీడ్ ప్రకారం హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటాం, అతని ఎర్నింగ్సే మోర్ దెన్ 1.2 crore ఉంది పర్ యానం. సో అతను అనాలిసిస్ చేసి మాట్లాడిన తర్వాత అతనికి పర్ యానం 10 lakhs ప్రీమియం ఇచ్చేసాం. కస్టమర్ ఆల్సో వెరీ హ్యాపీ టు పే. అరే నా హ్యూమన్ వాల్యూ నేనంత విలువైన వ్యక్తినా అంటే 100 కోట్ల చేసే విలువైన వ్యక్తికి మీరు 1 కోటి రూపాయల పాలసీ ఇస్తారన్నట్టుగా మాట్లాడారు. అట్లా కీమ్యాన్ ఇన్సూరెన్స్ అని చాలా ఉంటాయి. సో అది కస్టమర్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోగానే మనం ప్రొడక్ట్ కానీ ఇవ్వగలిగితే కస్టమరు అతను మనతో ఉండడం కాదు, అతను 10 మందికి మనల్ని రిఫర్ చేస్తారు. తర్వాత సి అంటే కన్వే ది మెసేజ్. మనం ఏ పర్పస్ మీద అతనికి అవడానికి వచ్చాము, ఏ ప్రొడక్ట్ అమ్మదామని వచ్చాము, అతను నీడ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం మెసేజ్ కానీ కన్వే చేయగలిగితే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు పోలియో చుక్కలకి ఎవరు జనాలు వచ్చి చేయించుకునే వాళ్ళు కాదు. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ గారు మీ 2 చుక్కలు మీ జీవితాన్ని మారుస్తాయని ఒక యాడ్ క్యాంపెయిన్ రంగానే అంతకుముందు వచ్చేవాళ్ళు కాదు, అంతకుముందు పెద్ద పర్సంటేజ్ ఉండేది కాదు, 20%, 30% కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎంత ప్రాపకాండా చేసినా కూడా చాలా విలువైనవి. పోలియో చుక్కలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు ఏం చేయరు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను, అంత విలువైనవి పోలియో చుక్కలు. అప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఆయన కన్వే చేయడం స్టార్ట్ చేశారో ఆయన ఇట్లాగా పోలియో చుక్కలు చాలా గొప్ప 2 చుక్కలని ఎక్కడికా వెళ్ళిపోయింది. జనాలు ఎక్కువ మంది రావడం స్టార్ట్ చేశారు, పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు, అంత పవర్ఫుల్గా మెసేజ్ వెళ్ళిపోయింది. అట్లాగే క్యాడ్బరీ వాళ్ళది యాడ్ ఉంటుంది చూడండి, సెలబ్రేషన్స్ అప్పుడు మీరు మిఠాయిని తినాలి అని ఒకటి, లడ్డు కావాలా బాబు సంథింగ్ అలాగా వెళ్ళిపోతున్నా. అది మెసేజ్ అట్లా కన్వే చేయగలిగితే మనం ఒక సేల్స్లో ఉన్నప్పుడు ఆ కాన్వర్జేషన్ సేల్స్ అనేవి రియల్గా పీపుల్ విల్ లిజన్ టు ఇంట్రెస్ట్ టు బై. సింపుల్గా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. కే అంటే నాట్ ది రిలేషన్షిప్ అండి. చాలా మంది ఏంటంటే అంటి పెట్టుకొని ఉండాలి. ఎలాగంటే ఒక పోస్టల్ స్టాంపు గమ్యాన్ని చేరే వరకు ఎలాగా ఓడదు పోస్టల్ స్టాంప్, అట్లాగా ఒక కస్టమర్తో మన లాంగ్ రిలేషన్స్ ఉండాలి. ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నారు నెల్లూరులో. ఆయన గత 40 నుంచి ఎల్ఐసిలోనే జీవిస్తున్నారు. ఆయనకి కస్టమర్ బేస్ 5,000 పీపుల్ అయ్యారు ఇవాళ. అతను ఈజ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. అతనికి ఇంకా 4-5 పెట్టుకున్నారు కింద. ఆయన సీక్రెట్ ఒకటే, ఒక్కసారి కస్టమర్ పరిచయం అయితే అతన్ని వదులుకోలేరు. ఆ విధమైన సర్వీసు మంచితనంతో ఆయన చేస్తారు. సో అంటే ఆ విధమైన మనం చేసుకోగలిగితే, లెక్కన ఫాలో కాగలిగితే, ఇన్సూరెన్స్లో MDRT అనేది సినీ ఫీల్డ్ ఆస్కార్ లాంటిది, $1 million రౌండ్ టేబుల్ అనేది. ఒక్కసారి అమెరికా వెళ్ళి రావాలన్న కోరికని MDRT ఫుల్ఫిల్ చేస్తుంది, చాలా గొప్పది. దానికి నేను చెప్పేది MDRT కావాలంటే సింపుల్, లక్ష్యం పెట్టుకోకుండా ఒక మంచి ఉద్దేశం, 100 ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే MDRT ఇవ్వదు, అది ఉండాలి. అంతేగాని నేను ఇంత పాలన చేస్తే ఎంత కమిషన్ వస్తుంది నాకు అనే ఆలోచన ఉండకూడదు. నేను 100 ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటే మనం MDRT ఆటోమేటిక్గా అయిపోతుంది. అట్లాగే రియల్ ఎస్టేట్లో మనం బాగా డబ్బులు సంపాదించాలంటే నేను ఒక 50 మెంబర్స్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయగలగాలనుకుంటే అతను సక్సెస్ అవుతాడు. డబ్బుల కోసం వెంటబడేదానికన్నా ఈ మంచి ఉద్దేశాలతో పనిచేస్తుంటే ఆటోమేటిక్గా మనీ కూడా వస్తుంది, ఫేమ్ కూడా వస్తుంది, ఫారెన్ ట్రిప్స్ కూడా వస్తాయి. సో ఈ లక్ అనేది ఒక యాక్టివ్ని ఫాలో కాగలిగితే దీంట్లో నుంచి మనం మెరుగైన ఫలితాలు తీసుకోవాలి. సూపర్ సార్, చాలా మంచి విషయం అయితే మీరు పంచుకున్నారు. సో మన ఆడియన్స్ అందరికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో లక్, కస్టమర్కి మీరు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు కనుక ఇంట్యూషన్తో కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మంచిగా మీరు సక్సెస్ అవుతారని చెప్పి కూడా సార్ చెప్పడం జరుగుతుంది. మీకు కనుక ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అట్ ద సేమ్ టైం మీరు కనుక గోపీకృష్ణ గారితో మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.